నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాష్‌కి ఊహ తెలియని వయసులో తనని, నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది అని అమ్మ అనే పదం వింటేనే అసహ్యం, కోపం. సడన్‌గా ఒకరోజు ఒక ఆమె వచ్చి నేను మీ అమ్మను, ఒక్కసారి మీ నాన్నని చూడాలి అనింది. ఆకాష్ వీలు కాదు అన్నాడు. అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్పింది. అది విని కుప్పకూలిపోయాడు ఆకాష్. తన కోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెప్పడంతో చేస్తున్న పని మధ్యలో ఆపి విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు ఆకాష్. అతన్ని చూస్తూనే లేచి నిలబడింది ఆమె. కింద నుంచి పైకి ఆపాదమస్తకం ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువును చూస్తున్నంత సంభ్రమంగా అతన్ని చురుగ్గా పరిశీలించింది ఆమె. ఎవరు మీరు? మీకు ఎవరు కావాలి? అడిగాడు ఆకాష్. నాకు ప్రకాష్ గారు కావాలి బాబు. ఆయన్ను ఒక్కసారి చూసి మాట్లాడాలి. ఆయనకు మీ వయసు బంధువులు ఎవరు నాకు తెలిసి లేరే. ఆయనకు మీరేమవుతారు? ఆయన నాకు తాళి కట్టిన భర్త. అంటే మీరు? అవును బాబు, నేనే సావిత్రిని అంది. మీ అమ్మను అనబోయి ఆగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కొడుకునైన నేను, మా నాన్నగారు గుర్తుకు వచ్చామన్నమాట. ఆయన మిమ్మల్ని చూడరు, మీరు చనిపోయారు అని ఆయన అనుకుంటూ ఉన్నారు. ఇక నా దృష్టిలో అసహ్యించుకునే పదం ఏదైనా ఉంటే అది అమ్మ అనే పదం మాత్రమే. ఆ పేరు పెట్టుకొని ఎదురుగా నిలబడిన మీరు దయచేసి మరొకసారి రావద్దు. మీతో ఇలా మాట్లాడుతున్నానంటే అది నాన్నగారు నాకు నేర్పిన సంస్కారమే. ఇక మీరు వెళ్ళవచ్చు ఎర్రబడిన ముఖంతో అన్నాడు ఆకాష్. ఆమె కళ్ళల్లో సుడులు తిరిగిన నీళ్లు, అవి ప్రయోజకుడైన కొడుకుని చూసిన తాలూకు ఆనందాశ్రువులో గుండెలు చీల్చేలా మాట్లాడిన అతడి మాటలు చేసిన గాయాల వల్ల బయటకు వచ్చిన దుఃఖాశ్రువులో తెలియదు కానీ కొంగుతో తుడుచుకుంది ఆమె. బాబు, పోనీ నాన్నగారితో మాట్లాడను, ఒక్కసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. ఈ జీవితానికి ఒకే ఒక చివరి కోరిక. ఆయన పాదాలను నా కన్నీళ్లతో కడిగి మౌనంగా నమస్కరించుకొని వెళ్ళిపోతాను. ఈ ఒక్క కోరిక కాదనుకు అందామె ప్రాధేయపడుతున్నట్లుగా. తల్లిగా మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు ఇవ్వకూడని అవకాశం కూడా అది ఒక్కటే. మీరు అవకాశవాదులు. ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయగలరు. మమ్మల్ని జీవోత్సవాలుగా చేసినట్టుగా మరెవరిని చేయకండి, వెళ్ళండి అని ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు ఆకాష్. ఆమె ఆశ్చర్యపోలేదు. గుండెలవసేలా తన చేత్తో పట్టుకొని ఏడుస్తూ కూర్చోలేదు. చెమరుస్తున్న కళ్ళను మాటిమాటికి ఒత్తుకుంటూ తన చేతి సంచిలోంచి కొన్ని తెల్ల కాగితాలు తీసుకొని అక్కడే కూర్చొని రాయసాగింది. సుమారు గంట తర్వాత రాయడం పూర్తి చేసి సంచిలోంచి కవర్ తీసి రాసిన కాగితాలు అందులో ఉంచి జిగురుతో అంటించి పైన ఆకాష్ పేరు, అడ్రస్సు రాసి ఆ ఆఫీసు పోస్ట్ బాక్సులో వేసి అక్కడి నుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయిందామె. ఆకాష్ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. చాలా అసహనంగా ఉందతనికి. అమ్మట అమ్మ, వయసు తిమ్మిరి తీర్చుకోవడానికి పెళ్ళి, పిల్లలు, ఇలాంటి వాళ్ళు అమ్మ అనే పదానికే అనర్హులు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని తల పగిలిపోసాగింది. పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది. మనసు బాగోలేనప్పుడు చేస్తున్న పనిని ఆపి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దైవం మీద మనసు లగ్నం చెయ్యి అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు. బాబూ అని పిలుస్తున్నట్లుగా ఆమె రూపమే. అమ్మ, ఎంత కమనీయంగా ఉంది ఆమె రూపం. పండిన తమలపాకులా, అచ్చమైన పార్వతీదేవిలా, నిండు పండు ముత్తైదువులా. సుమారు 4-5 సార్లు ప్రయత్నం చేశాడు ఆమెను మరిచిపోదాము అని. ప్రతిసారి ఆమె రూపమే. ఈసారి మాత్రం ఆమె రూపం రాజరాజేశ్వరీ మాత రూపంగా రూపాంతరం చెందడంతో స్వస్థత చేకూరిన మనసుతో తండ్రికి ఫోన్ చేశాడు. అవతల నుంచి హలో అని వినపడగానే, నాన్నగారు, నేను ఆకాష్ని. భోజనం చేశారా? మందులు వేసుకున్నారా? మీకొక విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను. చెప్పు నాన్న. మీరు కేకలేస్తారని భయంగా ఉంది. అవతల నుంచి గంభీరమైన నవ్వు.
నిన్న కేకలు వేయనులే చెప్పు. మీ భార్య బతికే ఉన్నారు. ఒక్క క్షణం మౌనం. ఆకాష్, ఏంట్రా నువ్వు అంటున్నది? సావిత్రి సావిత్రి బతికే ఉందా? ఎవరు చెప్పారు నీకు? ఆయన మాటల్లో ఉద్వేగం అతన్ని కలవరపరిచింది. మీరు ఆవేశపడకండి నాన్న, ప్రశాంతంగా వినండి. ఆమె ఇంతకు ముందే నా ఆఫీస్కు వచ్చారు. చివరిసారిగా మిమ్మల్ని ఒక్కసారి చూడాలి అని అడిగారు. వీల్లేదు, వెళ్ళిపోమ్మన్నాను. వెళ్ళిపోయారు. బాబు, ఆమె నీ కన్న తల్లిరా, వేదన నిండిన కంఠంతో అన్నారాయన. అందుకేనా నన్ను మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశారావిడ? మనం అనుభవించిన క్షోభ ఆమెకు తెలియాలనే అలా మాట్లాడాను. నేను చేసింది తప్పంటారా? ఆయన గొంతు సవరించుకున్నారు. ఉరిశిక్ష వేసిన ఖైదీని కూడా ఉరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నువ్వు తప్పు చేశావు బాబు. అమ్మ మనసును గాయపరిచావు. ఆమెను వెళ్ళిపోమ్మనక ముందే ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించాల్సింది. అంతా నా దురదృష్టం. ఆయన బాధగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశారని అర్థమైంది. ఆయన ఎప్పుడూ అంతే, అతి తక్కువగా సూటిగా మాట్లాడతారు. అనంత భావాన్ని అల్ప అక్షరాలతో వ్యక్తం చేస్తూ. నేను తప్పు చేశాను అన్నమాట ఒక్కసారి ఆయన్ని ఆమెకు చూపించాల్సింది. బాధతో కణతలు నొక్కుకున్నాడు ఆకాష్. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తండ్రి ఆ పరిస్థితి తీసుకురాకపోవడంతో ఊరట అనిపించింది. తప్పు చేశాననే భావనతో అతని మనసు మూలుగుతూనే ఉంది. మర్నాడు తన టేబుల్ మీదకు వచ్చిన కవర్ను చించి చూసి అది ఆమె రాసింది అని గ్రహించి ముక్కలు చేయబోయాడు ఆకాష్. మరణశిక్ష పడ్డ ఖైదీని కూడా అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి అతనికి. ఎందుకో ఏ పని ఆవేశంగా అనాలోచితంగా చేయబోయినా తండ్రి చూపుడు వేలుతో హెచ్చరిస్తున్నట్లే అనిపిస్తుంది అతనికి. ఎంతో జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆ ఉత్తరం చదవసాగాడు. అందులో ఇలా ఉంది. చిరంజీవి ఆకాష్కి అమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వ్రాయినది. అమ్మ అనే పదార్థం పట్ల నువ్వు ఎంతో ఏవగింపు కలిగేలా స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడంలో నాకు పాత్ర ఉంది బాబు. నా జీవితాన్ని శాసించిన వాళ్ళందరూ మగవాళ్లే. వారికి వత్తాసు పలికి నేనేదో తప్పు చేసిన దానిలా సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ నన్ను బంధించిన నా సాటి ఆడవాళ్ళు ఆ మగవాళ్ల చేతిలో బానిసలే. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈనాటి వరకు 100కి 90 మంది కుటుంబాలలో స్త్రీకి స్వేచ్ఛ రాలేదు బాబు. ఆనాడు అభం శుభం ఎరుగని 5 ఏళ్ల పసిబిడ్డవు నువ్వు. మీ నాన్నగారితో వెళ్ళిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా అంటూ పరిగెత్తుకు వస్తే తనివి తీరా నా బిడ్డను అక్కున చేర్చుకోనివ్వని కర్కశ సాంప్రదాయాల కుటుంబంలో నేనొక బందీని. ఇది నీకు అర్థం కావాలి అంటే నా జీవితంలో కొన్ని ముఖ్య అంశాలు నీకు తెలియాలి. నేను మామూలు ఆడపిల్లల మాదిరిగానే డిగ్రీ పూర్తి చేశాను. నేను ఇంటర్లో ఉండగా మా బావకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వచ్చి నన్ను ఇష్టపడ్డాడు. నా నిర్ణయం తెలిపేలోగానే దాని మొహం దానికేం తెలుసు లాంటి వాక్యాలతో నన్ను అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళై వారం తిరగకుండానే ఆయన పై అధికారుల నుంచి తక్షణమే బయలుదేరి వచ్చి డ్యూటీలో చేరాలి అని పిలుపు వచ్చింది. ఆ రోజే మా శోభనం. అది జరగకుండానే ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయారు. మా ఇంట్లో మగ పెద్దలు చెప్పిందే వేదం. తాము చేసేవన్నీ ఒప్పులే అనేదే వారి అహంకారం, వారి అహంభావం. వాటి సెగల్లో ఇంట్లో స్త్రీలందరూ మాడి మసైపోవాల్సిందే కానీ ఎవ్వరూ ఎదురు చెప్పటానికే వీల్లేదు. వారి అనుమతి లేనిదే గడప దాటే అవకాశమే లేదు. 2 ఏళ్లు గడిచాయి. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన మరణించాడు అనే వార్త వచ్చింది. ఆ వార్త విన్న మా అమ్మ ఏ అచటా ముచ్చటా తీరక పిల్ల 100 ఏళ్ల జీవితం నాశనం అయిపోయింది అన్న దిగులుతో నెల రోజుల్లో మరణించింది. దాన్ని తట్టుకోలేకపోయిన మా నాన్నగారు మా మామగారి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడాడు. దానికి ఎలాగైనా మరొక పెళ్లి చెయ్యండి అని ఏడ్చారు కూడా.
ఊరి పెద్ద అయిన మా మామగారు తాను చెప్పినట్లు వింటారు అనే మా గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మీ నాన్నగారిని పిలిపించారు. జరిగింది దాచకుండా ఆయనకు చెప్పారు. విశాల భావాలు కల ప్రకాష్ గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు. సాదరంగా వారి జీవితంలోకి ఆహ్వానించారు. రాయి లాంటి నన్ను తన సాంగత్యంతో అహల్యలాగా తీర్చిదిద్దారు. అంతవరకు జీవితంలో అనుక్షణం ఎన్నోసార్లు నిరాదరణకు గురై దాదాపు చదువుకున్న దానినై ఉండి కూడా ఆడ బానిసలా యంత్రంలా పని చేసుకోవడమే తప్ప ఒక చిన్న కోరికను కూడా బయట పెట్టుకోలేని నేను ఆయన ప్రేమ ఆదరణలలో నన్ను నేనే మర్చిపోయాను. ఆయన చేతుల్లో పిల్లని గ్రోవినై వాలిపోయాను. మా అన్యోన్య దాంపత్య ఫలితంగా నువ్వు పుట్టావు. 5 ఏళ్ళు నీ ఆలనా పాలనలతో ఎంతటి అమ్మతనాన్ని అనుభవించానో ఆయన అనురాగాన్ని కూడా అంతగానే పొందాను. వాటి బలంతోటే ఇన్నేళ్లు బతికాను. సరిగ్గా ఆ మత్తులో ఉండగా నన్ను నిన్ను తీసుకొని ఇంటికి రమ్మని మామగారు మీ నాన్నగారికి కబురు చేశారు. అనుకోని ఈ ఆహ్వానం ఏమిటా అనుకుంటూ వెళ్ళాం. మేము లోపలికి అడుగు పెట్టగానే తలుపులు మూసేశారు. మామగారి పక్కన ఒక వ్యక్తి గడ్డం మాసిపోయి ఒంటి కాలుతో నిలబడి ఉన్నాడు. అతను నాకేసి ఎంతో ఆశతో ఆకలితో చూస్తున్నాడు. అతన్ని పరిశీలనగా చూసిన నేను గుర్తుపట్టి భయంగా 2 అడుగులు వెనక్కి వేసి మీ నాన్నగారి చాటున దాక్కొని ఆలంబన కోసం ఆయన జబ్బ గట్టిగా ఒక చేత్తోనూ నిన్ను ఒక చేత్తోనూ పట్టుకున్నాను. మా మామగారు చేసిన సైగతో ఆయన ఏర్పాటు చేసిన మనుషులు నిన్ను బలవంతంగా తీసుకుపోయి మా అత్తగారికి అప్పగించారు. మా ఆడపడుచు నన్ను బరబరా ఈడ్చుకెళ్ళి ఆ కుంటి అతని ముందు పడేసింది. అతను ఎవరో కాదు, నా మొదటి భర్త. ఆ కక్కిన కూడు నాకొద్దు నాన్న, నా భార్య నాకు కావాలి అన్నాడు నా మొదటి భర్త. తన తాయిలం ఎవరో ఎత్తుకుపోయినంత క్రోధంగా ఉన్నాయి అతని కళ్ళు. కింద పడిన నేను లేచాను. మీ నాన్నగారి కేసు చూశాను. ఆయన అసహనంగా నా కేసు చూసి తలదించుకున్నారు. అణువు అణువు తుమ్మముళ్లతో గుచ్చుతున్నంత బాధ ఆయన ముఖంలో ద్యోతకం అయింది నాకు. నువ్వు చచ్చావని తెలిసిన రోజునే నీతో నా సంబంధం తెగిపోయింది. నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఆయన. ఆయన నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు అనేసి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నా భర్త అయిన మీ నాన్నగారి ముందు నిలబడ్డాను. నువ్వు వెళ్ళి తీరాలి సావిత్రి అన్నారాయన జీవం లేని స్వరంతో. ఎందుకండి అన్నాను సుడులు తిరుగుతున్న కన్నీళ్లతో. మన వివాహం అయ్యాక ఏనాడైనా నీ అదృష్టవశాత్తు నీ భర్త తిరిగి వస్తే నిన్ను అప్పగించాలి అన్న ఒప్పందం మీదనే మన పెళ్లి జరిగింది సావిత్రి. ఆయన ఇంకా ఏదో చెప్పబోయారు. మా ఆడపడుచు మొగుడు వచ్చి విన్నావుగా, ఇక లోపలికి వెళ్ళు అన్నాడు హుంకరించి. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాను తీవ్రంగా. మా మామగారు నా ముందు రాక్షసుడిలాగా నిలబడ్డాడు. నేను చెబుతున్నాను వెళ్ళు లోపలికి అన్నారు. నా భర్తను నా బాబుని వదిలి వెళ్ళను అన్నాను నేను. ఆయన నన్ను లాగి కొట్టాడు. అది చూసి అమ్మా అంటూ నా దగ్గరికి రాబోయావు నువ్వు. నిన్ను మీ నాన్నకిచ్చి తక్షణమే ఊరు వదిలి వెళ్ళిపో, ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటూ మీ నాన్నకి ఆయన ఒక కవర్ అందించాడు. నేను కొయ్యబారిపోయాను. మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు అన్న బాధతో పెదవి చిట్లి రక్తం కారుతున్నా ఆయన్ని ఇక్కడి నుంచి పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఏమండి మీరు వెళ్ళకండి అంటూ నన్ను ఉక్కు పిడికళ్ళ మధ్య బంధించిన మనుషుల్ని గుంజేశాను. ఆయన నిస్సహాయంగా చూసి నాకేసి చేతులు చాచి అమ్మా అని ఏడుస్తున్న నిన్ను భుజాల మీద వేసుకొని వెళ్ళిపోయారు. నువ్వు ఆయన వెళ్ళిన వెంటనే తలుపులు మూసుకుపోయాయి. నేను మళ్ళీ మిమ్మల్ని జీవితంలో చూస్తాను అని అనుకోనే లేదు. ఒకనాడు అవకాశం చూసుకొని ఇంట్లో నుంచి పారిపోయి మీ నాన్నగారు ఉన్న ఊరు చేరాను. కానీ నిన్ను ఆయనను చేరేలోగానే నన్ను బంధించి తీసుకువెళ్ళి మామగారి కాళ్ళ ముందు పడేశారు.
నా మొదటి భర్త నన్ను ఎంత హింసించాడు అంటే తన మిలిటరీ పద్ధతులన్నీ నా మీద ప్రయోగించాడు. మగవాడు ఆడదాని పట్ల ఇంత రాక్షసుడిలాగా ప్రదర్శించగలడా అన్న రీతిలో నాకు నరకం చూపించాడు. ఆడది మగవాడికి సుఖం అందించే యంత్రం మాత్రమే అనే ఒకే ఒక సూత్రంతోనే బతికాడు. నన్ను బతకనిచ్చాడు. అతనిని సమర్థించిన పెద్దలందరూ ఒక్కొక్కరే కాలగర్భంలో కలిసిపోయారు. చివరి దశలో అతనికి పక్షవాతం వచ్చింది. అలాగే వదిలి వచ్చేయాలి అనిపించింది. కానీ ప్రకాష్ గారు నేర్పిన మానవ సేవా దృక్పథంతో అతనికి సేవ చేశాను. చివరికి అతను చనిపోయాడు. బాబు, నాకు అర్థం కానిది ఒకటే, ఆడదంటే మగవాడికి ఎందుకు అంత చులకన? కేవలం లింగభేదం తప్ప అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన స్త్రీని మగవాడు ఎందుకు సాటి మనిషిగా గుర్తించడు? చదువు నేర్పిన సంస్కారం, అనుభవం నేర్పిన విచక్షణ కలిగి ఉండి కూడా ఇతరులకు ఎంతో ఉదారత చూపించే మగవాడు స్త్రీ విషయంలో మాత్రం స్వార్థంగా ఆలోచిస్తాడు. ఎందుకని? అబలత్వం, నిస్సహాయత తన తప్పులుగా స్త్రీని దోషిగా చూడటం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఆడది ఒక బానిస అన్న భావంతో ఉన్న మగవారికి నేను వేసే ప్రశ్నలు. ప్రకాష్ లాంటి వారికి కాదు. నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అని విన్నాను. ఆడదంటే చులకన? లేక అమ్మ ఆడదే కాబట్టి రేపు నీ భార్య అమ్మ అనిపించుకుంటుంటే వినలేకనా? నా మీద నీకు కోపం రావడం సహజమే. అందులో నా తప్పు వీసమంతా ఉందేమో మీ నాన్నగారిని అడిగి తప్పు లేదు అని తెలిస్తే వెంటనే ఈ క్రింది చిరునామాకు రా. నా అణువణువు దేవుడుగా నింపుకున్న నేను ఆయనను చూడటానికి నీ అనుమతి అవసరం లేదు నాకు. నీకు అమ్మ అవసరాన్ని గుర్తు చేయడం కోసమే ఈ నా ప్రయత్నం అంతా. అయినా ఆయనను ఒక్కసారి చూడాలని ఆశ, భగవంతుణ్ణి దర్శించాలనే సాధారణ భక్తురాలి ఆశ. మళ్ళీ ఈ రోజు నాటికి ఈ అమ్మ నీకు కనిపించకపోవచ్చు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోవడం మూర్ఖత్వమే అవుతుంది ఎంత విఘ్నుడికైనా. ఈ ఉత్తరంలో ఏ వాక్యం నిన్ను బాధించినా నన్ను మన్నించు. నువ్వెప్పుడు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఆనందంగా కలకాలం జీవించాలి. ఇదే ఈ అమ్మ ఆఖరి కోరిక. నా దేవునికి నా ప్రణామాలు చెప్పు. ఉంటాను. నువ్వు అడుగడుగున అసహించుకునే అమ్మ. ఉత్తరం చదివిన ఆకాష్ గుండె బరువెక్కింది. ఉత్తరాన్ని రెండోసారి చదివినప్పుడు ఆమె పరిస్థితి ఊహల్లో వాస్తవ దృశ్యాల్లాగా మెదిలాక బరువెక్కిన గుండె అడుగు పొరల్లో కలకలం మొదలైంది. అది అంతరంగాన్ని కుదిపేయడంతో కన్నీటి సంద్రంగా మారింది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అలగా మారి అతన్ని నిలువున కంపింపచేయసాగింది. కురిసి కురిసి వాన వెలిసిన నేలలో ప్రచ్ఛన్నమైంది అతని మనసు. ఇప్పుడు నాన్నగారు, మీకో బహుమతి. తన వెనుక దాచిన బహుమతికి అడ్డు తొలుగుతూ అన్నాడు ఆకాష్. సావిత్రి అప్రయత్నంగా ఆయన పెదవులు అస్పష్టంగా ఆమె పేరు ఉచ్చరించాయి. లేని ఓపిక అంతా ఒంట్లోకి తెచ్చుకొని నిలబడి చేతులు చాచిన ప్రకాష్ గారి హృదయం మీద ఆమె పూలమాలలా ఒదిగిపోయింది. ఆ కౌగిలిలో రెండు సముద్రాలు సంగమించినంత ప్రశాంతత. ఆకాశం భూమి ఒక్కటైన భావన. ఎన్నెన్నో మాట్లాడేసుకోవాలని ఒక్క మాట కూడా పెగలని మౌన పోరాటం. మళ్ళీ ఎవరు ఎప్పుడు తమని విడదీయకూడదు అన్నంత ఆరాటం. వారిని వదిలేసి తన గదిలోకి వచ్చాడు ఆకాష్. ఇంతకాలం అమ్మ అన్న పదం అసహ్యంగా అనిపించింది. అమ్మ మనసు చదివాక, అమ్మకు అర్థం తెలిసాక ఈ ప్రపంచంలో ఏ అమృతం సరిరాని సరిపోలని వ్యక్తి అమ్మ అనిపిస్తుంది. సృష్టి చేసి చేసి అలిసిపోయి తాను విశ్రాంతి తీసుకోవడం కోసం అమ్మ ఒడిని సృష్టించాడు దేవుడు అని ఎక్కడో చదివిన వాక్యాలు అమ్మ తనను తనివి తీరా నిమిరి నుదుట ముద్దాడి క్షమించమన్నప్పటి నుంచి సువర్ణ అక్షరాలై మనసులో ముద్రించబడ్డాయి. అమ్మ తప్ప ఎవరూ ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారిని మన్నించగలరు, క్షమించగలరు? అమ్మ విలువ తెలుసుకోమని అమ్మని నిరసించే ప్రతి మగవాడికి, ఆడదంటే చులకనగా చూసే ప్రతి మద మృగానికి
ఆడదాని గొప్పతనాన్ని చాటి చెప్పాలన్న ఆరాటంగా ఉంది అతనికి. గంగాజలంతో అభిషేకాలు చేసిన శివలింగ పీఠంలా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది అతని అంతరంగం ఇప్పుడు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.